ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముందుగా ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. నియోజకవర్గ పరిధిలో శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి చిన్నారులను ఆస్వాదించిన ఎమ్మెల్యే. గడపవరంలో అరికట్ల సుబ్బరామ మృతి నివాళులర్పించిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. పట్టణాల్లో పర్యటించిన టీడీపీ శ్రేణులు ప్రజా సమస్యలపై దృష్టి, సమస్యలు పరిష్కరిస్తామని హామీ. నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. సంతోషంగా పండుగ జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్ష. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం పసుమూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు షేక్ జానీ బాషా కుమారుని హకీకా పుట్టు వెంట్రుకల కార్యక్రమం పసుమూరు గ్రామంలోని వారి స్వగృహం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు షేక్ మస్తాన్ వలి కుమార్తె హకీకా పుట్టి వెంట్రుకల కార్యక్రమం లింగంగుంట్ల గ్రామంలోని వారి స్వగృహం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ వాస్తవ్యులు హైదరాబాద్ లో స్థిరపడి సౌత్ ఇండియా టెలివిజన్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ అధ్యక్షులైన అరికట్ల ప్రసాదరావు తల్లి సుబ్బరావు నిన్న స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ గన్నపవరం గ్రామంలోని వారి స్వగృహం నందు ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య, వారితో షేక్ కలీం షా, సుబ్బారావు, ఆరాఫాత్ తదితరులున్నారు. చిలకలూరుపేట పురపాలక సంఘం అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్ ద్వారా 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఆ నిధులతో పట్టణంలో పలు ప్రాంతాల్లో నిర్మాణాలకు వినియోగిస్తామని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సహకారంతో స్పెషల్ గ్రాంట్ కింద 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, జలాది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. టిట్కో ప్రజలు, చిలకలూరుపేట పట్టణ ప్రజలు చాలా ఆనందంగా గడిపారు. దీనికి తోడు ఈ 5 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ యొక్క అభివృద్ధిలో మేము పాల్గొంటామని తెలియజేస్తూ, మరి ఆ సంబరాలతో పాటు ఈ సంబరాలు కూడా జోడిస్తామని తెలియజేస్తూ, ఇక్కడ మరీ ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరందరూ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే, నేను చైర్మన్ అయిన కాడి నుంచి ఎక్కడైతే మధ్యనగర్లో కానీ సుభాని నగర్లో కానీ 2 కమ్యూనిటీ హాల్స్ తీసుకురావాలని ఎంతో తాపత్రయపడేవాడిని. ఎందుకంటే మీరు ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే, మన యొక్క సాలబుడే గారి షాదీఖానా ఉంది, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసు. దాని వెనక షాదీఖానా ఉంది గవర్నమెంట్ది. దాంట్లో 4,000తో ప్రతి చిన్నవాళ్ళు కూడా ఏదైనా పెళ్ళిళ్ళు కావచ్చు, పండుగలు కావచ్చు, ఆటల పోటీలు కావచ్చు, ఏదైనా జరుపుకుంటున్నారు. అంటే ఆ యొక్క చిన్న షాదీఖానా ఆ యొక్క గురాల్చాడు కావచ్చు, ఇతర ప్రాంతాల వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2 కమ్యూనిటీ హాల్స్కి, ఒకటి మధ్యనగర్, ఒకటి సుభాన్ నగర్, ఈ 2 కూడా డబ్బులు తీసుకొచ్చారంటే వారికి నేను నిజంగా మనస్ఫూర్తిగా మా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మేము దిగిపోయేలోపు ఈ 2 షాదీఖానాలు లైన్లో తేవాలన్న ఒక ఆలోచనతో
ట్రై చేస్తుంటే ఈ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో బిల్డింగ్లు ఎక్కడ కూడా ₹1 ఇలా ఇచ్చే పొజిషన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి మన యొక్క లక్కీ రోడ్లు యూసుఫ్ లైన్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి వాటిని చేయించే ఏర్పాటు చేయించారు. అయితే ఎమ్మెల్యే గారు మా యొక్క ముస్లింల యొక్క ఉద్దేశాన్ని గమనించి రెండింటికి 60 కోట్లు స్పెషల్గా గ్రాంట్ చేయించిన ఘనత ఆయనదే. 60 లక్షలు గ్రాంట్ చేయించిన ఘనత ఆయనదే. అంటే 30 లక్షలతోటే కాదు, ఇంకా కావాలంటే చేస్తాడు, చేసే నాయకుడు ఉన్నాడు. మనం కనుక స్టార్ట్ చేస్తే దాని అంతటా అదే పూర్తయిద్ది. అవి అన్ని ప్రాంతాల వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు వచ్చిన మీకు, మా మిత్రులందరికీ, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని చక్కగా ప్రజలకు వివరించాలని మనసారా కోరుకుంటూ సెలవు. మహా సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండుగ రైతుల పండుగగా సంక్రాంతి నిలుస్తోందన్నారు. బంధుమిత్రులు అందరినీ కలుసుకుని కనువిందులు చేసే అందరి పండుగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంటలు చేతికి వచ్చే కాలమని ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు. ఇక సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంట్లో సిరులు వెల్లివిరియాలని, అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రంలో జిల్లాను ఆదర్శంగా నిలిచేలా సమిష్టి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. చిలకలూరుపేట పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ నాయకులు పర్యటించారు. ప్రజా సమస్యలను అడుగుతూ ఇంటింటికి వెళ్లారు. సమస్యలు ఏమైనా ఉన్నాయంటూ మహిళలను అడుగుతూ ముందుకు సాగారు. వాటిలోని ప్రతి బజారు వెళ్లి పారిశుద్ధ్య మెరుగుపరిచే పనులను పర్యవేక్షించారు. చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలకలూరుపేట శాసనసభ్యులు మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ చిలకలూరుపేట కార్యక్రమాన్ని మొదలుపెట్టి మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఈ రోజుకి 34 రోజులు కూడా ప్రతి ఒక్క వార్డు తిరిగి సందర్శించడం జరిగింది. సందర్శించే సమయంలో వార్డులో ఉన్న ముఖ్య నాయకులు కానీ, అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్స్, ముఖ్య నాయకులు అందరూ కూడా మంచి తోడ్పాటు ఇచ్చారు. వార్డులో తిరుగుతూ చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే ఫోన్ చేసి వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే మన మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను కూడా క్లియర్ చేసేటట్టుగా వాళ్ళకి చేస్తూ ఉన్నాం. ఈ గుడ్ మార్నింగ్ చిలకలూరుపేట ఈ కార్యక్రమంలో మన గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు గారు మా టౌన్ కమిటీకి కానీ మాకు కానీ మంచి సహకారాన్ని అందించారు. ఆయన సహకారంతో అధికారులు కూడా స్పందించి చిన్న చిన్న సమస్యలను వెంటనే సాల్వ్ చేస్తుంటే వార్డులో ఉన్న నాయకులు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ గుడ్ మార్నింగ్ చిలకలూరుపేట కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత సంక్రాంతి పండగ కల్లా కూడా దగ్గరగా ఈ రోజుకి 29 వార్డులు పూర్తి చేయడం జరిగింది. పట్టణంలో ఉన్న ఇంకా 2 వార్డులు మాత్రమే ఉన్నాయి. అధ్యక్షుల వారు చెప్పినట్టుగా 2 వార్డులు కూడా కంప్లీట్ చేసి ఒక నివేదికను సమర్పిస్తాం. ఇట్లా తిరిగి చేయడం వల్ల సంక్రాంతి పండుగ వార్డులో వాళ్ళు కూడా అందరూ చక్కగా చేసుకోవడానికి మంచి అవకాశంగా ఏర్పడింది. ఎందుకంటే డ్రైన్లు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ వాళ్ళకి ఎప్పుడన్నా గత ప్రభుత్వంలో చేయలేని పనులు, చిన్న పనులు కూడా చేసి వాళ్ళకి అందించడం జరిగింది. దానివల్ల ఈ పండుగని వాళ్ళు సంతోషం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు భోగి పండుగ కాబట్టి చిలకలూరుపేట పట్టణ ప్రజలందరూ కూడా భోగి శుభాకాంక్షలు చెప్తూ, అలానే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం. అలానే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి ఇంట సిరి సంపదలు, సకల సంతోషాలు, సౌభాగ్యాలు వెల్లివిరియాలను ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కష్టించి పండించిన ధాన్యపు రాశులు ఇంటికొచ్చే సమయంలో రైతులు అలాగే అన్ని వర్గాల ప్రజలు ఈ తెలుగువారి పెద్ద పండుగ నాడు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో కొత్త పొంతులు తొక్కుతూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కుటుంబాలతో ఈ పండుగను వేడుకగా జరుపుకోవాలని కోరారు. మండల పరిధిలోని వంకాయలపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద గోదాదేవి అమ్మవారి కళ్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా గ్రామానికి చెందిన రాజారావు, సుమతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దంపతులు పాల్గొని అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని అమ్మవారి కళ్యాణ మహోత్సవం తిలకించి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు భోగి పండుగను పురస్కరించుకొని దత్తసాయి పీఠంలో ప్రత్యేక పూజలు జరిపి అనంతరం పట్టణంలో ప్రముఖ హాస్పిటల్ లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మాచే 2026 సంవత్సరానికి సంబంధించిన శ్రీ అనగా సమేత దత్తాత్రేయ స్వామివారి క్యాలెండర్ ను డాక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ భోగి సంక్రాంతి పురస్కరించుకొని ప్రజలందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పోస్పాటి బాలాజీ మాట్లాడుతూ ఈ వారంలో జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, అందులో భాగంగా చిలకలూరిపేట శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా మోటివేషన్ పుస్తకాలను ఆవిష్కరించడం జరిగిందని, అనంతరం ఒంగోలులో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కి ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ ప్రజాసేవ సామ్రాట్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారం అందజేశామని, అనంతరం ఒంగోలు అమృత హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వల్లభాపురం కేశవ్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు సహకరిస్తే దాతలందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలుతూగాలని భోగి సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ గురు అనుగ్రహం శ్రీ దత్తసాయి అనుగ్రహం కలగాలని కోరారు. మా లీలావతి హాస్పిటల్స్ తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగ భాగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతోటి అందరూ ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ సుష్మా లావు జై జై సాయి ట్రస్ట్ వాళ్ళకి దత్తసాయి అన్నదాన సమాజంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రత్యేకంగా డాక్టర్ లావు సుష్మా గారి ప్రతిమతో రూపొందించిన క్యాలెండర్ను శ్రీ అనగా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి క్యాలెండర్ను ఈరోజు వారి హాస్పిటల్లో వారి చేతుల మీదుగానే ఆవిష్కరించడం జరిగింది. పట్టణంలో పలు ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అడిగిన వెంటనే తన తోచిన సహాయాన్ని చేస్తూ పేద ప్రజలందరికీ అందుబాటులో వైద్యాన్ని కల్పిస్తూ చిలకలూరిపేట పట్టణంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన మరి డాక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు మరి అనగా సమేత దత్తాత్రేయ స్వామి వారి అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం గురు పరంపర అటువంటి స్వామివారి క్యాలెండర్ను వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మా ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా వారికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలుతూగాలని, త్వరలోనే ఉన్నతమైన హాస్పిటల్ నిర్మించి ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని చెప్పేసి పండగ సందర్భంగా భోగి సందర్భంగా ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా వారికి దత్తసాయి ఆశీస్సులు అందజేస్తూ, అలాగనే ఈరోజు 11 సద్గురువుల పేరుల మీద ప్రతి సంవత్సరం కూడా 11 మంది ముఖ్యమైన పుర ప్రముఖుల చేత వారి క్యాలెండర్ను రూపొందించడం జరుగుతూ ఉంది. అలాగనే ఇప్పటివరకు 4 అయినవి, ఇంకా ఒక 6 క్యాలెండర్లను రూపొందించడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో చిలకలూరిపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో, ముఖ్యంగా డాక్టర్ గారు లాంటి వారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగనే ఈ జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఈ వారం మొత్తం కూడా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మన చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి చేత ప్రత్యేకంగా మోటివేషన్ పుస్తకాలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఒంగోలులో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి ట్రస్ట్ తరఫున ప్రజాసేవా సామ్రాట్ అనే ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని అందజేయడం జరిగింది. తర్వాత ఒంగోలు అమృత హాస్పిటల్స్ అధినేత మరి డాక్టర్ వల్లభాపురం కేశవ్ గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి సాయినాథుని ఆశీస్సులతో మేము నిర్వహించగలుగుతున్నామంటే ప్రజల యొక్క సహాయ సహకారాలతోనే తెలియజేస్తూ డాక్టర్ గారికి ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం.
చిలకలూరుపేట పట్టణం చిన్న పసుమూరి జాతీయ రహదారి ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల మహోత్సవ ముగింపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఉగాది నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప స్వాములకు మాలదారులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. అభిషేక కార్యక్రమం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కోలేరు పాండురంగారావు, పసుమర్తి రామమూర్తి, బింగి నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, తవ్వ చలపతిరావు, అంజిబాబు, నాగపేరి జగన్మోహన్ రావు, కరణం అనిలు, శివరామకృష్ణ, ఆలయ అర్చకులు శనగవరపు కిరణ్ కుమార్ శాస్త్రి, వింజరంపాటి సాయి కుమార్ శర్మ, హనుమంత ఆచార్యులు, లక్ష్మణ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. श्री धर्मजात्मदेवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु स्वामी ओके EVCC న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.